ఎన్ని రోజులు కష్టం చేశానో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పని చేశానో నాకు మాత్రమే తెలుసు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇది ఒక 10,000 తెలుసు, కానీ నాకు ఇది ఒక పోరాటం, ఒక యుద్ధం. వానలో పని చేశాం, ఎండలో పని చేశాం. ప్రెజర్ ఏంటంటే వదిలేద్దామన్న స్టేజ్ కూడా వచ్చాం, కానీ వదలలేదు. నేను పడిన కష్టం, నేను ఎదురైన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కలిపి ఇవాళ నా సొంతమైన 10,000. ఇది బిజినెస్ కాదు, ఇది నా జర్నీ. అండ్ ఈ జర్నీ అనేది ఇక్కడతో ఆగలేదు. ఒక క్లాతింగ్ బ్రాండ్ బిల్డ్ చేద్దామన్న మైండ్ సెట్ తో ఉంది. ఆ బ్రాండ్ పేరు 18 స్టోరీస్. అండ్ ఈ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుందో ఫ్యూచర్ ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే?